మోహన్ రెడ్డి గారు ఏమన్నా పులివెందెల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ. అధికార పార్టీ తెలుగుదేశం ఏమన్నా ప్రజాస్వామ్యం పరిడవిల్లింది, ప్రజాస్వామ్యం నిలబడింది అనేది అధికార పార్టీ వాదన. ఈ రెండిట్లో ఏది వాస్తవం అనేటువంటిది మనకంటే ప్రజలకి చాలా క్లారిటీ ఉంది. కాకపోతే మనం కూడా కొన్ని చెప్పాలి కాబట్టి, వాళ్ళు అనుకున్నటువంటి వాటిలో కొన్ని మనకు కూడా తెలుసుంటాయి కాబట్టి ఆ కొన్నిటిని చెప్పడం అనేటువంటిది మన బాధ్యత. ప్రజాస్వామ్యం జనరల్గా రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుంటుంది. ఇంతవరకు ఇది ట్రూ. నెక్స్ట్ అసలు ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఏంటి అని అంటే, పులివెందులలో ఫస్ట్ టైం 35 years హిస్టరీలో ఫస్ట్ టైము ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నిక జరగటం. అందుట్లో 11 మంది నామినేషన్ వేశారు. మీరు నెంబర్ గమనించట్లా, 11 మంది నామినేషన్ వేశారు. కలిసి వచ్చింది సెంటిమెంట్. జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ ఏదైతే ఉందో ఆ 11 మంది నామినేషన్ వేశారు. చాలా సందర్భాలు మీరు 11 అంటున్నారు కదా మన పేరు నాని గారు. అట్లా ఇక్కడ కూడా ఎందుకని యాదృచ్ఛికంగా కలిసి వచ్చిందో లేకపోతే ఇంకొకటి మరి ఎట్లా వేసారో తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు 5 ఎంతో ఎనిమిది వేస్తే సునీల్ యాదవ్ వచ్చి ఇంకోటి వేస్తే 11 అయింది. 11 మంది నామినేషన్ వేశారు. ఇది ఒకటి. నామినేషన్ వేయటం, ఎన్నిక జరగటం, ఎన్నికల్లో గొడవలు జరగటం, ఎన్నిక ప్రక్రియ పూర్తి కావటం, మరలా ఈరోజు 2 బూతులు రీపోలింగ్ జరగటం, మరలా ఆ ప్రక్రియ పూర్తి కావటం పులివెందుల హిస్టరీలో ఇంతవరకు జరగలే, వాళ్ళు జరిగింది. ఏకగ్రీవం నుండి 11. మరి అది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యం కాదా? ఎన్నిక జరగటం ప్రజాస్వామ్యమే కదా. మరి ప్రజాస్వామ్యం జరిగినట్లే కదా ఎన్నిక జరిగిందంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అభిప్రాయం అనేటువంటిది విరుద్ధమైనటువంటిది, అది సరైనటువంటిది కాదు. సరైనటువంటిది కాదు అని అంటే 30 సంవత్సరాలు మరి ఎందుకు ఎన్నిక జరగలేదు? ఎందుకు స్వేచ్ఛగా జరగలేదు? ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు? మరి ఇప్పుడే జెడ్పీటీసీ ఎందుకు జరిగింది? జరిగినటువంటి ఎన్నికలో 11 మంది నామినేషన్ వేశారు, పోలింగ్ జరిగింది, మళ్ళీ రీపోలింగ్ కూడా జరిగింది, మళ్ళీ ఇదైంది. మరి దానికి ఏమనాలి? ఇది ఒకటి, నెంబర్ 1. రెండోది, అసలు ప్రజలు మనం అసలు ఇంత పెద్ద డిస్కషన్ అవసరంలా. ప్రజల్లో ఇంకొక అభిప్రాయం ఉంది. ప్రజాస్వామ్యం అన్యాయం జరిగింది పులివెందుల్లో అంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా నరికిన తర్వాత వైఎస్ ఆ పులివెందులలో, ఆ కడపలో ఎవరు నరికారు, ఎవరు నరికించారు అనేటువంటి విషయం ఏ చెట్టునడిగినా, ఏ పుట్టనడిగినా, ఏ కొమ్మనడిగినా, ఏ ఆకునడిగినా అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు అన్న విషయం, వాళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి అంశమే కదా. మరి అంత అంశం ప్రజలకు తెలిసిండి కూడా నోరు తెరిచి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే అది ప్రజాస్వామ్యం ఉన్నట్ట? ప్రజాస్వామ్యయుతంగా అక్కడ పరిపాలన లేదా అక్కడ పరిస్థితులు ఉన్నట్లా? మరి లేనట్లే కదా. సిబిఐ వాళ్ళు పులివెందులు పోతే బెదిరించి బయటికి పంపించారు కదా. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోతే వాళ్ళని వెంటబడి పంపించేశారు కదా. సిబిఐ వాళ్ళు అక్కడికి వెళ్తే సిబిఐ మీదే కేసులు కట్టారు కదా. మరి అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? లేదే. మరి ఉంటే అట్లాంటివి జరగవు కదా అంటున్నా. సరే, మనకంత గ్రౌండ్లో తెలియకపోయినా కానీ పరిస్థితులు మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చెప్పేటువంటి పబ్లిక్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ అది. ఇక ఎన్నిక జరిగింది, సరే రేపు రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు ఎన్నికల్లో బాయ్కాట్ చేస్తున్నామని చెప్పని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. అయినా కూడా 64% అయింది. 2 దగ్గర 64% అయింది. ఇదేంటి? మరి వైసీపీ బాయ్కాట్ చేస్తే, వైసీపీ ఓట్లు అక్కడ బలంగా ఉంటే, వైసీపీ ఓట్లు వన్ సైడ్గా ఉంటే మరి 64% ఎట్లయిద్ది? కాదు కదా. మరి అదొక కీలకమైన అంశం. ఇంతవరకు అంటే ఎన్నికలకు సంబంధించి లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది, 30 సంవత్సరాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. సరే, చిన్న సంఘటనల మినహా ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి పులివెందుల ఏర్పడిందని చెప్పని పెట్టారు. సరే, వాళ్ళిద్దరి మధ్య కొంత మాటల యుద్ధం అనేటువంటిది జరిగింది. ఇది ఒక ఎపిసోడ్.